చంటి వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉండగా తనైతే అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ ఎలా డబ్బును ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి విజయమ్మ వస్తుంది. విజయమ్మ వచ్చి చంటికి అయితే డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇవ్వగానే అది చూసి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఇక చంటి అలా చూస్తూ ఉండడం చూసి విజయమ్మ ఎలా అంటూ ఉంటుంది, ఏంటి చంటి, ఇప్పుడు నువ్వు నేను ఇచ్చే డబ్బు గురించి ఆలోచించుకో, నువ్వు మీ అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచించి డబ్బు తీసుకో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి విజయమ్మ అంటూ ఉంటుంది. అది విని చంటి అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక విజయమ్మ అయితే ఇదిగో చంటి, ఈ డబ్బు తీసుకొని మీ అమ్మకి ట్రీట్మెంట్ జరిపించు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో చంటి అయితే ఆ డబ్బునైతే విజయమ్మ దగ్గర నుండి తీసుకుంటాడు. ఇక విజయమ్మ అలా ఇవ్వడంతో అక్కడ ఉన్న పక్కనున్న వ్యక్తి అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మగారు మీరు డబ్బు ఇచ్చినట్లుగా ఏదో ఒకటి హామీ ఉండాలి కదా, ఏం హామీ ఇస్తాడు చంటి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చంటి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక విజయమ్మ అయితే చంటిని ఒక కోరిక కోరుతుంది. ఆ విషయం తీసుకొని వెళ్ళి చంటి అయితే సింధూరతో చెప్పాలని అనుకుంటాడు. ఇక సింధూర ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి సింధూర పడుకుని ఉంటుంది. ఇక సింధూరాన్ని లేపుదామని ఇలా ముందుకు వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తాడు, నేను చేస్తున్నది కరెక్టేనా అని చెప్పి చంటి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సింధూరాన్ని లేపబోతూ ఉంటాడు. ఇక సింధూరాన్ని లేపి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పి చంటి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విజయమ్మ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం సింధూరాకి తెలిస్తే ఏం చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.